మీరు కూడా ఇంత తొందరగా అసలు కలుస్తాము అని అనుకోలేదు. అంటే మనకి అంటే దగ్గర పరిచయం కాదు కదా, మీరు టైంలో పరిచయం అనమాట. ఎప్పటి నుంచో పరిచయం కాదు, ఒక 1 మంత్ నుంచి. హాయ్ అండి, వెల్కమ్ టు సిరి చెఫ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు ఆల్రెడీ మన తమ్ముడు చూసే ఉంటారు కదా, నేనైతే ఒక యూట్యూబర్ని కలవడానికి అయితే వెళ్తున్నానండి. ఎప్పటి నుంచో తనని కలవాలని అనుకుంటున్నాను. సో ఛాన్స్ అయితే ఈరోజు వచ్చింది, తననైతే కలవాలి అనుకుంటున్నాను. ఇంకా తనకైతే ఇప్పుడు కాల్ చేసి ఒకసారి మాట్లాడదాము. ఇప్పుడైతే తనతో ఒకసారి మాట్లాడదామండి. ఇక్కడ నేను వాయిస్ ఇవ్వడానికి కారణం ఏంటంటే మ్యూజిక్ వస్తుంది, మళ్ళీ మనకి కాపీరైట్ క్లెయిమ్ పడుతుంది కదా, అందుకే నేను ఇక్కడ వాయిస్ అనేది ఇస్తున్నాను. కాల్ లిఫ్ట్ చేస్తుందో లేదో చూద్దాము. హలో నీలిమా గారు, మేము బయలుదేరుతున్నాము. ఓకే మరి. ఫైనల్గా తను కూడా కాల్ లిఫ్ట్ చేసిందండి, నాకు కూడా కొంచెం హ్యాపీ. ఇప్పుడైతే ఆన్ ది వేలో మనము మాట్లాడుకుంటూ వెళ్దాము, ఓకేనా? ఫైనల్గా మేమైతే ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరామండి. ఇప్పుడైతే హైవే మీద ఉన్నాము. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదైతే చెన్నైండి. నేను అన్నయ్య కలిసి అయితే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. బ్లాగ్ అయితే చాలా చాలా బాగుంటుంది, మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. బ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి 5 అయితే అవుతుందండి. అక్కడికి వెళ్ళేసరికి ఎంత టైం పడుతుందో చూద్దాము. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, మీరు చూస్తూ ఉండండి. మేము అడ్రస్ అయితే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యామండి, అందుకే ఇక్కడ ఆగాము. తనకి కాల్ చేస్తుంటే కాల్ అయితే కలవట్లేదండి. ఇంకా తనే కాల్ బ్యాక్ అయితే చేసింది. ఇంకా కాల్ బ్యాక్ చేసిన తర్వాత మేమైతే మళ్ళీ బయలుదేరాము అక్కడి నుంచి. వీడియో అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు, వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, మీరు చూస్తూ ఉండండి. అసలు నేను తనని కలవడానికి రీజన్ ఏంటో కూడా నేను వీడియో మిడిల్లో అయితే మీతో షేర్ చేసుకుంటాను, చూస్తూ ఉండండి వీడియోనైతే. ఫైనల్గా ఇంటి దగ్గరకు అయితే వచ్చేసామండి. నాకైతే కొంచెం టెన్షన్గానే ఉంది, ఎందుకంటే ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటాం కానీ డైరెక్ట్గా ఎప్పుడు కలవలేదు కదా. సో ఇప్పుడు వాళ్ళ ఇంట్లోకి అయితే వెళ్దాము. ఇంకా మేమైతే వాళ్ళ ఇంటికి వచ్చేసరికి టైం వచ్చేసి 5:45 అయితే అయ్యిందండి. ఇంకా సరదాగా మేము జర్నీ ఎలా జరిగింది ఏంటి అనేసి ఇంకా ఇక్కడ అన్న వాళ్ళందరూ అడుగుతూ ఉన్నారు. ఇంకా నేను, నీలిమ గారు, వాళ్ళ హస్బెండ్, మేమందరం సరదాగా కూర్చొని ఒక 5 to 10 minutes అయితే ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంకా అలా కొంచెం సేపు సరదాగా టైం అయితే స్పెండ్ చేసాము. ఇంకా ఇక్కడైతే నీలిమ గారు సెర్చ్ చేస్తున్నారండి, ఏదైనా ఫ్రెండ్షిప్కి సంబంధించి ఏదైనా రీల్ ఉంటే చూడండి అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇంకా నాకు తనకైతే ఎక్కువ రోజుల పరిచయం ఏం లేదండి, రీసెంట్గానే ఒక 1 month నుంచే తను నాకు పరిచయం. కానీ నేను ఎప్పటి నుంచో తన ఛానల్ని అయితే ఫాలో అవుతున్నాను. అప్పుడు ఇంకా మేము అనుకోకుండా తన నెంబరు ఇచ్చింది, ఇంకా ఫోన్ కాల్స్ మాట్లాడుకోవడం అలా జరిగింది. ఇంకప్పుడు తను చెప్పిందనమాట, యూట్యూబ్ గురించి నాకు అంతగా తెలియదండి, వీడియోస్ తీసి పోస్ట్ చేస్తూ ఉంటాను, మీరు అవి హ్యాష్ ట్యాగ్స్ కానీ అవన్నీ ఎలా యాడ్ చేస్తారు ఏంటి అనేసి తను నన్ను అడిగింది. అయితే ఫోన్లో చెప్తే అందరికీ అర్థం కాదు కదండి, కొంతమంది అర్థం చేసుకుంటారు, కొంతమంది అర్థం చేసుకోరు. ఇంకా నేను చెప్పాను తనకి, సరే అండి ఈసారి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వస్తాను అని చెప్పి హైదరాబాద్లో మేము ఫోన్ కాల్ మాట్లాడుకున్నప్పుడే తనతో నేను చెప్పాను. అయితే కంపల్సరీగా నెల్లూరు వచ్చినప్పుడు మా ఇంటికి రండి అని తను నాకు చెప్పింది. ఇంకా మేము కూడా హాలిడేస్ కదండి, సమ్మర్ హాలిడేస్, ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. ఇంకా తను కూడా నాకు మెసేజ్ చేసింది, అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారా అనేసి. అయితే అవును వచ్చాము అని చెప్పి నేను మెసేజ్ చేశాను తనకి రిటర్ను. అయితే ఓకే అయితే రండి, మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు మా ఇంటికి అని చెప్పింది. నేను మీకు చెప్పాను కదండి స్టార్టింగ్లో తను కలవడానికి రీజన్ ఏంటో కూడా నేను వీడియో మిడిల్లో చెప్తాను అని చెప్పాను కదా. తనని కలవడానికి రీజన్ ఏంటి అంటే తను వ్లాగ్స్ చాలా బాగా చేస్తుందండి, తనకి మానిటైజేషన్కి చాలా దగ్గరలో ఉంది, కాకపోతే చిన్న చిన్నవి తనకి తెలియదు.
తనకి చెప్పడానికి నేనైతే ఇక్కడికి వచ్చానండి. అలాగని నాకు ఎక్కువగా తెలియదండి యూట్యూబ్ గురించి నాకు కూడా జీరో నాలెడ్జే. అలా మేము ఇక్కడైతే తనకు తెలిసినవి నాకు తెలిసినవి తనకి ఇక్కడ డిస్కస్ చేసుకుంటూ ఉన్నామండి. ఇంకా చాలా వరకు ఇంకా ఎడిటింగ్ గురించి కానీ సాంగ్స్ డౌన్లోడ్ చేసుకోవడం గురించి వాటి గురించే మేమైతే మాట్లాడుకుంటూ ఉన్నాము. థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, బ్యాక్గ్రౌండ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేసి మేమైతే మాట్లాడుకుంటూ ఉన్నామండి. ఇంకా ఇలా మాట్లాడుకున్న తర్వాత ఇంకా వాళ్ళ ఇంటి లోపలికైతే వెళ్దామండి. నేను అనుకోకుండా ఒక 1 అవర్లో అయితే వాళ్ళ ఇంటికి బయలుదేరాను. ఇంకా ఎక్కువ క్లిప్స్ అయితే తీయలేదండి. చిన్న క్లిప్ అయితే ఒక మెమరబుల్ మూమెంట్లా ఉంటుంది అనేసి ఒక చిన్న క్లిప్ అయితే తీసానండి. అయితే తను రీసెంట్గా ఒక యూట్యూబర్ని అయితే కలిసిందంటండి. తనైతే ఏం చెప్పలేదు అని చెప్పి నాతో ఫోన్ కాల్లోనే కొంచెం ఫీల్ అయ్యింది. నేనైతే అందరూ ఒకేలా ఉండరు కదా నీలిమ గారు, ఫీల్ అవ్వకండి అని చెప్పేసి నాకు తెలిసిన కొన్ని విషయాలైతే తనతో నేను షేర్ చేసుకున్నాను. ఇంకా సరదాగా కొంచెం సేపు అయితే మాట్లాడుకున్నాము. ఇంకా ఇప్పుడు తన మాటల్లోనే విందామండి ఏం మాట్లాడుకుంటున్నామో ఏంటి అనేసి. ఎందుకంటే జెంట్స్ వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా కొంచెం ఎట్లాగా ఉంటుంది కదా. ఏం చెప్పలేదు. మా ఫ్రెండ్ శిల్ప ఉందండి. తనైతే చాలా బాగా ఎంకరేజ్ చేస్తుంది. ఏ విషయంలో అయినా కూడా అస్సలు డిస్కరేజ్ చేయదండి. చాలా మంచి పర్సన్. తన గురించే నేను నీలిమ గారితో చెప్తున్నాను. ఫైనల్గా నేనైతే తనని కలిసానండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఫస్ట్లో అయితే నేను చాలా టెన్షన్గా ఫీల్ అయ్యాను. కానీ ఇంత బాగా రిసీవ్ చేసుకుంటారో అని అస్సలు అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ నీలిమ గారు. థ్యాంక్స్ అండి. మా ఇంటికి వచ్చినందుకు, అక్కడ నుంచి ఎదుక్కుంటూ మా ఇంటికి అయితే వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అనమాట. మీరు కూడా ఇంత తొందరగా అసలు కలుస్తాము అని అనుకోలేదు. అంటే మనది అంటే దగ్గరగా పరిచయం కాదు కదా. మనం మీరు తక్కువ టైంలో పరిచయం అనమాట. ఎప్పటి నుంచో పరిచయం కాదు, ఒక 1 మంత్ నుంచే మేమైతే ఫోన్లో మాట్లాడుకుంటున్నాము. ఇంతలోపే అయితే కలవడం జరిగింది. చాలా బాగా అనిపించింది. ఎక్కడి నుంచో నన్ను వెతుక్కుంటూ ఇక్కడ వరకు, మా ఇంటి వరకు వచ్చి కలిసినందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. తన ఛానల్ కూడా ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అయితే మంచి మంచి కుకింగ్ వీడియోస్ నా కాడికి చాలా బెటర్గా చేస్తుంది. తప్పకుండా చూడండి. ఛానల్ పేరు వచ్చేసి నీలిమ హరీష్ బ్లాగ్స్ అండి. న్యాచురల్గా చాలా అంటే చాలా బాగా తీస్తుంది బ్లాగ్స్ అయితే. తన ఛానల్కి కూడా మీ సపోర్ట్ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నీలిమ హరీష్ బ్లాగ్స్కి సపోర్ట్ ఇవ్వండి. చాలా చాలా మంచి మంచి వీడియోస్ తీస్తుందండి. మీ అందరి సపోర్ట్ వల్లే మేము ఇంత దూరం వస్తున్నాము. ఇంకా చాలా టైం అయిపోయిందండి. 1.5 అవర్ టైం అయితే అయిపోయింది. ఇంకా నేనైతే ఇంటికైతే బయలుదేరుతున్నాను. ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. చాలా బాగా మాట్లాడింది. ఎలా మాట్లాడుతుందో ఏమో అనేసి నాకైతే స్టార్టింగ్లో చాలా బాగా టెన్షన్గా ఫీల్ అయ్యాను. మీరు స్టార్టింగ్ చూస్తుంటే కనుక నా ఫేస్లో మీకు అర్థమైపోయి ఉంటుంది. నేనైతే ఒక యూట్యూబర్ని మీట్ అవ్వడం ఫస్ట్ టైం అండి. మేము ఇలా బాగా సరదాగా మాట్లాడుకుని ఇంకా సెండ్ ఆఫ్ ఇచ్చేసారండి. ఇంకా బాయ్ బాయ్ చెప్పేసుకున్నాం అందరమీ. ఇంకా సరదాగా మేము కొన్ని రీల్స్ కూడా ట్రై చేసాము. మా వీడియోస్ మేము చూసుకుని చాలా సరదాగా నవ్వుకున్నామండి. వ్లాగ్ అయితే షార్ట్ అండ్ స్వీట్గా ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు మీ అమూల్యమైన టైంని కేటాయించి మన వీడియోని ఎండ్ వరకు చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి.